wish t. So differentiating on both sides. So చేస్తే d by dx of 2x minus 3 ఈక్వల్స్ టు dt by dx. లేదు మేడం డైరెక్ట్గా ఈ ఫార్ములాని యూజ్ చేస్తామన్నా ఓకే. సో నేను ఫస్ట్ 2 మెథడ్స్ కూడా చెప్తాను, ఓకేనా. సో ఇది 3 మార్క్స్కి అడిగితే ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్గా చేయొచ్చు. ఇన్ కేస్ 5 మార్క్స్ అనుకోండి, కొంచెం సమ్ పెద్దదిలా కనపడాలి కదా, అందుకని ఈ మెథడ్, ఓకేనా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సో 2ని బయటకి తీసుకొచ్చి d by dx ఆఫ్ x మైనస్ d by dx ఆఫ్ 3 2 టర్మ్స్కి డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో మనం టీలోనే ఉంచాలి కాబట్టి దీన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేయకూడదు. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు తెలుసు, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ ఆఫ్ d by dx ఆఫ్ 3 అంటే 0 ఈక్వల్స్ టు dt by dx. 2 ఈక్వల్స్ టు dt by dx. దీని నుంచి dx ఈక్వల్స్ టు dt by 2. ఇది 2, ఇది 1. ఫ్రమ్ స్టార్లో వేస్తే ఏమవుతుంది, సో దీని ప్లేస్లో టీ కదా, టీ సబ్స్టిట్యూట్ చేయండి, t పవర్ 8. సో dx అంటే dt by 2. సో 2ని బయటకు తీసుకొస్తే ఇదే ఫార్ములాలో ఉంది, x పవర్ ఆఫ్ n dx. సో ఇక్కడ x ప్లేస్లో t ఉంది అంతే, అంటే ఇక్కడ చేస్తాను చూడండి అమ్మ కంటిన్యూషన్. సో 1/2 x పవర్ x అంటే ఏంటి, ఇక్కడ t కదా, n వాల్యూ 8 చూడండి, t పవర్ 8 ప్లస్ 1/8 ప్లస్ 1 ప్లస్ c. సో 8 ప్లస్ 1 అంటే 9, 1/2 t పవర్ ఆఫ్ 9/9 ప్లస్ c. సో 9 2s 18, 9 2s ఎంతమ్మా 18. సో ఇలా చేసిన తర్వాత, సో యాక్చువల్గా మనం టీ ఏమనుకున్నాం, 2x మైనస్ 3. టీ ఏమనుకున్నామమ్మా 2x మైనస్ 3. సో టీ ప్లేస్లోని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు మీరు డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసినా వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఎంత, 2 అంటే 1/2 2x మైనస్ 3 హోల్ పవర్ 8 ప్లస్ 1/8 ప్లస్ 1. ఈ ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు. సో ఫార్ములాని ఈ ప్రాబ్లంకి యూజ్ చేద్దాం, ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఫార్ములాని యూజ్ చేసి చేద్దాం. నెక్స్ట్ ఏం యూజ్ చేద్దామమ్మా ఫార్ములాని. సో ఇక్కడ n ప్లేస్లో 7, ఏ ప్లేస్లో 3, b ప్లేస్లో 5. సో ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ కూడా ప్లస్ వేయండి, ఇక్కడ మైనస్ ఉంటే ఫార్ములాలో కూడా మైనస్ వేయండి. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, 3 ఫార్ములా ఉంది కదా, 3. సో యాక్చువల్గా ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటే అదే వేయాలి. సో 7 + 1/7 + 1 అంటే 8, 8 3 is 24. ఇంతే ప్రాబ్లం. సో మీరు ఫార్ములాని యూజ్ చేస్తే ఈజీ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ e పవర్ ఆఫ్ 5x + 3 చూడండి. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది చెప్పండి అమ్మా, ఏ వాల్యూ 5 కదమ్మా, b వాల్యూ 3. సేమ్ ఫార్ములా కదా. సో చూడండి యాస్టీస్ అలా రాస్తాను, ఏ వాల్యూ ఎంతమ్మా 5, e పవర్ 5x + 3. అంతే, చాలా సింపుల్ కదా. సో మీరు ఫార్ములాని యూజ్ చేస్తే ఈజీ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా స్టూడెంట్స్. సో నెక్స్ట్ కూడా సేమ్ ప్రాబ్లం. వాడు బీ ప్లేస్లో ప్లస్ అడిగితే ప్లస్ రాయండి, లేదా మైనస్ అడిగితే మైనస్ రాయండి. సో ఇక్కడ కూడా ఏ వాల్యూ 5, 1/a e పవర్ ఆఫ్ ax ప్లస్ b ప్లస్ c. సో వాడు ప్లస్ b అడిగితే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేయండి, మైనస్ ఉంటే మైనస్ వేయండి, అంతే ప్రాబ్లం. డెడ్ ఈజీ కదమ్మా. ఇది చూడండి సేమ్ ఫార్ములా. సో ఇక్కడ ఆర్డర్ మాత్రం చేంజ్ ఉంది చూసారా, ax ప్లస్ b రావాలి, కానీ 1 - 8x అంటే ఫస్ట్ ఆర్డర్ చేంజ్ చేద్దాం. ఆర్డర్ ఏంటి, -8x + 1 అంటే ax + b. సో ఏ వాల్యూ ఎంతమ్మా, హియర్ a ఈక్వల్స్ టు -8, b ఈక్వల్స్ టు 1. సో యాస్టీస్ ఎలా ఉందో అలా రాద్దాం, 1/8 -8, 1/a కదమ్మా. సో ఇప్పుడు అది ఎలా ఉంది, 1/ax + b ఫార్మెట్లో ఉంది. 1/ax + b ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, 1/a, a అంటే -8 log ax, a అంటే -8, x + b అంటే 1. ఇంతే, చాలా సింపుల్ కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా.
సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఏ ప్లేస్లోని 5 ఉంది, బి ప్లేస్లోని ఏ ప్లేస్లో 3, బి ప్లేస్లో 5. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాడు, మన దాంట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందామమ్మా. -1/a సైన్ ఎక్స్ అంటే మైనస్ ఫార్ములా కదమ్మా. సైన్ ఎక్స్ అంటే -1/a కాస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఎంత 3, ఏ అంటే ఎంతమ్మా 3 కాస్ ఆఫ్ 3x - 5 ప్లస్ సి. సో ఇంకోసారి రాద్దామా, -1/3 కాస్ ఆఫ్ 3x - 5 ప్లస్ సి. వెరీ వెరీ సింపుల్ కదా. సో మీకు ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఇది ఈ సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. ఇన్ కేస్ 3 మార్క్స్కి అడిగితే ఆ మెథడ్ చేయండి, లేదు 5 మార్క్స్కి అడిగాడు అంటే టీ మెథడ్ మాత్రమే చేయండి అమ్మా, లేదంటే ఇవ్వడు వాడు, 5 మార్క్స్ ఇవ్వడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో టీ అయితే ఎలాగా, సో ఏం లేదు, కన్సిడర్ 3x - 1 = t. సో డిఫరెన్షియేషన్ చేస్తే 3 × d/dx of x minus d/dx of 1 = dt/dx. సో xకి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0, dt/dx. సో 3 = dt/dx. therefore dx = dt/3. సో ఇది ఫ్రమ్ 2, ఫ్రమ్ 1, ఫ్రమ్ స్టార్. సబ్స్టిట్యూట్ 1 and 2 in స్టార్. సో స్టార్ అంటే ఒక్కసారి